హైదరాబాద్ మన దేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీలలో నంబర్ 1 గా నిలిచింది. కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీలలో మన హైదరాబాద్ టాప్ 10 సిటీస్ లో ఒకటిగా నిలిచింది. నైట్ ఫ్రాంక్ ఇండియా అండ్ ద కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం 2019 నుండి 2035 వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ యొక్క సెక్టార్ విపరీతంగా పుంజుకుంటుంది అంట. 2018 లో హైదరాబాద్ జీడిపి $50 బిలియన్ గా ఉంటే అదే 2035 నాటికి అక్షరాల $201 బిలియన్ మార్క్ ని దాటుతుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంతోనే పోటీపడి ఎదుగుతున్న ఈ మహానగరంలో కరెక్ట్ గా ఒక 1 అవర్ వర్షం పడితే పరిస్థితులు ఎలా మారుతాయో మనం కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2020లో హైదరాబాద్ లో వర్షాల వల్ల వచ్చిన వరదలకు 33 మెంబర్స్ చనిపోగా 670 crores ప్రభుత్వానికి నష్టం వచ్చింది. 2024 రెయినీ సీజన్ లో కూడా దాదాపుగా 17 మంది వరకు చనిపోయారు. ఇలా ప్రతి సంవత్సరం వర్షాకాలంలో హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉంటున్నారు. జస్ట్ ఒక 1 అవర్ వర్షం పడితే చాలు దాదాపుగా 4 నుండి 5 గంటలు ట్రాఫిక్ జామ్ అవ్వాల్సిందే. ఇలా ప్రతి సంవత్సరం హైదరాబాద్ పడే కష్టాలన్నింటికి చెక్ పెట్టడానికి తెలంగాణ గవర్నమెంట్ ఫైనల్ గా ఒక సొల్యూషన్ ని తీసుకొచ్చింది. అదే హైడ్రా. అసలు ఈ హైడ్రా అంటే ఏంటి? ఈ హైడ్రా ఎంత వరకు సక్సెస్ అయ్యింది? గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ హైడ్రా హైదరాబాద్ ని వరదల నుండి ఎంత వరకు కాపాడబోతుంది? ఈ హైడ్రా ముసుగులో రాజకీయ పార్టీల స్వార్థం ఏమైనా ఉందా? ఇలాంటి విషయాలన్నింటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మీ సపోర్ట్ గా వీడియోకి ఒక లైక్ చేయండి చాలు. హైడ్రా గురించి మాట్లాడుకునే కంటే ముందుగా హైదరాబాద్ లో అంత ఎత్తున వరదలు ఎందుకు వస్తాయో మనం తెలుసుకోవాలి. సాధారణంగా వర్షం పడ్డప్పుడు వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోతాయి. ఇంకిపోయే ఛాన్స్ లేకుంటే దగ్గరలో ఉన్న చెరువులోకి కుంటల్లోకి వెళ్తుంది. వర్షపు నీరు వెళ్ళడానికి చెరువులే లేకుంటే పరిస్థితి ఏంటి? ఈ హైదరాబాద్ డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ గా ఇక్కడే ఫెయిల్ అవుతుంది. హైదరాబాద్ ని ఒకప్పుడు సిటీ ఆఫ్ లేక్స్ అని పిలిచేవారు. కానీ ఇప్పుడు సిటీ ఉంది కానీ లేక్స్ మాత్రమే లేవు. కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో 3000కు పైగా రిజర్వాయర్స్, పాండ్స్, లేక్స్ ఉండేవి. కానీ ఇప్పుడు గట్టిగా చూస్తే కనీసం 200 కూడా లేవు. 3000 ఎక్కడ, 200 ఎక్కడ? దీనిని బట్టే మనకు అర్థమవుతుంది ఇది ఎంత పెద్ద సీరియస్ ఇష్యూనో అని. ఎన్ఆర్ఎస్సి నేషనల్ రిమోట్ సెన్సారింగ్ సెంటర్ అనే ఈ సంస్థ హైదరాబాద్ లో ఉన్న కొన్ని లేక్స్ పైన సర్వే చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారం 1979 నుండి 2023 మధ్య కాలంలో హైదరాబాద్ లో ఉన్న లేక్స్ ఏరియా 61% తగ్గిపోయింది. అంటే 50% కంటే ఎక్కువే ఆక్రమణలకు గురయ్యాయి. ఒక్క హుస్సేన్ సాగర్ తప్ప ఆల్మోస్ట్ అన్ని చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురయ్యాయి. హైదరాబాద్ లో లేక్స్, పాండ్స్ ఎందుకు మాయమవుతున్నాయి అంటే దానికి అనేక రీజన్స్ ఉన్నాయి. కానీ మెయిన్ గా రియల్ ఎస్టేట్ అండ్ అధికారంలో ఉన్న పొలిటికల్ లీడర్స్. హైదరాబాద్ అనేది ర్యాపిడ్ గా గ్రో అవుతున్న సిటీ. మంచి కనెక్టివిటీతో పాటు జనాలు కూడా అధికంగా లివింగ్ ఉండే సిటీ. జనాలు ఎక్కువగా ఉన్నారు అంటే ఆటోమేటిక్ గా బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. జనాలతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ని బట్టి భూములకు వాల్యూ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇలా వాల్యూ ఉన్న భూములలో బిల్డింగ్, అపార్ట్మెంట్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఇక కట్టుకోవడానికి భూమి కూడా దొరకకుండా పోయింది. ఇలా కట్టుకోవడానికి ప్లేస్ లేకపోవడంతో చెరువులను, కుంటలను కబ్జా చేయడం మొదలు పెట్టారు. 1980s లో 10,400 ఎకరాలలో చెరువుల విస్తీర్ణం ఉండేది. కానీ ఇప్పుడు 3,900 ఎకరాలు మాత్రమే మిగిలాయి. ఇంతలా ఆక్రమణలకు గురి కావడం వల్ల వర్షపు నీరు ఇంకని బండరాయిలా మారింది మన హైదరాబాద్. ఇలా ప్రతి సంవత్సరం వరదల నుండి కాపాడడానికి తీసుకొచ్చిన సొల్యూషనే హైడ్రా. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులను, పార్కులను, కుంటలను, కాలువలను, ఇలా గవర్నమెంట్ కి చెందిన ఆస్తులను ఆక్రమణలకు గురి కాకుండా కాపాడేదే ఈ హైడ్రా. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. 200 కోట్ల బడ్జెట్ తో 2200 మెంబర్స్ సిబ్బందితో ఈ హైడ్రా పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. 2024 జూలై 19న తెలంగాణ గవర్నమెంట్ ఈ హైడ్రాని తీసుకొచ్చింది. ఈ హైడ్రాకి ఐపీఎస్ ఏవి రంగనాథ్ గారు కమిషనర్ గా ఉన్నారు. హెచ్ఎండిఏ పరిధిలో ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి కట్టిన భవనాలను కూల్చే పూర్తి అధికారం ఈ హైడ్రాకి ఉంటుంది. ఈ హైడ్రాలో టోటల్ గా 3 వింగ్స్ ఉంటాయి. ఒకటి అసెస్ట్ ప్రొటెక్షన్ వింగ్, రెండోది డిసాస్టర్ మేనేజ్మెంట్ వింగ్, మూడోది లాజిస్టిక్ సపోర్ట్ వింగ్. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుండి 2000 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఈ హైడ్రా పనిచేస్తుంది. ఈ హైడ్రా పరిధిలోని చెరువులను, పార్కులను, నాలాలను, కుంటలను సర్వే చేసి వాటి పరిధిలో అక్రమంగా కట్టిన కట్టడాలను పూర్తిగా నీలమట్టం చేసి ఆ భూములను తిరిగి గవర్నమెంట్ కి అప్పగించే పూర్తి అధికారం ఈ హైడ్రాకి ఉంటుంది. అలా రీసెంట్ ఆపరేషన్లలో హైడ్రా ఇప్పటి వరకు కూడా 67.48 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. అసలు ఈ హైడ్రా ఒక సర్వేను ఏ విధంగా చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక చెరువు పూర్తిగా నిండినప్పుడు దాని కెపాసిటీ ఎంత వరకు నిండుతుందో దానినే ఫుల్ ట్యాంక్ లెవెల్ అని అంటారు. సింపుల్ గా ఎఫ్టీఎల్ అని అంటారు. ప్రతి చెరువుకు ఎఫ్టీఎల్ తో పాటు బఫర్ జోన్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు చెరువు నిండి ఓవర్ఫ్లో అయ్యేంత వర్షాలు కూడా పడతాయి కదా. సో అందుకోసమనే ఎఫ్టీఎల్ చుట్టూ
30 మీటర్స్ వరకు బఫర్ జోన్ కింద డిక్లేర్ చేస్తారు. చెరువు యొక్క సైజుని బట్టి ఈ FTL బఫర్ జోన్ అనేది మారుతూ ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ బఫర్ జోన్ లో కేవలం ఒక రెయినీ సీజన్ లో తప్ప మిగిలిన ఏ సీజన్లలో కూడా వాటర్ అనేదే ఉండదు. సో ఈ పాయింట్ ని బేస్ చేసుకునే చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఈ ఆక్రమణదారులు కూడా ముందుగా బఫర్ జోన్ ని ఆక్రమించుకుంటారు, ఆ తర్వాత FTL ని ఆక్రమించుకుంటారు. ఎందుకంటే FTL కూడా ఒక వర్షాకాలంలో తప్ప మిగిలిన రోజులలో నీరు ఉండదు కదా, అలా కొన్ని రోజులకు మొత్తం లేకే మాయమైపోతుంది. ఈ హైడ్రా జూలై 19న మొదలైనా కూడా 2 రాష్ట్రాలకు తెలిసింది మాత్రం ఆగస్టు 24న. ఎందుకంటే ఆ రోజు యాక్టర్ నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ని హైడ్రా కొంతవరకు హోల్డ్ చేసింది. హైదరాబాద్ లో ఉన్న టాప్ సెలబ్రిటీస్, ధనవంతుల పెళ్లిలు ఇందులోనే జరుగుతాయి. ఇన్ఫాక్ట్ రేవంత్ రెడ్డి గారి అమ్మాయి ఎంగేజ్మెంట్ కూడా ఈ ఫంక్షన్ హాల్ లోనే జరిగింది. ఈ ఎన్ కన్వెన్షన్ టోటల్ గా 10 ఎకరాలు ఉంటే అందులో 1.2 ఎకర్స్ FTL పరిధిలో ఉందని హైడ్రా కన్వెన్షన్ ని కూల్చేసింది. ఈ ఎన్ కన్వెన్షన్ గొడవ ఇప్పటిది కాదు. రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండే దీని గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. అక్కడ ఉన్న చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నారు. ఎందుకు అక్కినేని నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణలు తొలగించలేదు? యాక్టర్ నాగార్జున ఈ కన్వెన్షన్ కి అన్ని పేపర్స్ కరెక్ట్ గానే ఉన్నాయి, ఇది పక్కా పట్టాల్యాండ్ అని అంటుంటే, మరోవైపు హైడ్రా కమిషనర్ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపడేశాడు. అది పట్టాభూమే కాదనడం లేదు, కానీ అది సిక్కం పట్టాల్యాండ్. అందులో కేవలం వ్యవసాయం, కల్టివేషన్ చేసుకోవాలి తప్ప బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్ ఉండదు అని అంటున్నాడు. ఈ హైడ్రా వల్ల కొంత మంచి జరిగినా కూడా సామాన్య ప్రజల దగ్గర నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ హైడ్రా కేవలం సామాన్య ప్రజల ఇళ్లను మాత్రమే కూలుస్తుంది, కానీ అధికారం, పలుకుబడి ఉన్నవారి జోలికి వెళ్లడం లేదు అని అంటున్నారు. ప్రముఖ పార్టీకి చెందిన ఫేమస్ పొలిటీషియన్ యొక్క ల్యాండ్స్ కూడా ఈ బఫర్ జోన్ FTL పరిధిలోనే ఉన్నాయి, కానీ ఈ హైడ్రా మాత్రం వాళ్ళ జోలికి మాత్రం వెళ్లడం లేదు. ఇంకో షాకింగ్ విషయం ఏంటి అంటే, హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న ప్రభుత్వానికి చెందిన కొన్ని భవనాలు కూడా ఇదే FTL బఫర్ జోన్లలో ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఓల్డ్ సిటీలో చాలా ఆక్రమణలు ఉన్నాయి. ఓల్డ్ సిటీకి చెందిన ఫేమస్ పొలిటీషియన్ యొక్క కాలేజ్ కూడా డైరెక్ట్ గా చెరువులోనే ఉంటుంది. ఆ కాలేజ్ జోలికి కూడా హైడ్రా ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఈ ఓల్డ్ సిటీ అనేది చాలా సెన్సిటివ్ అంశం. దీనిని హైడ్రా ఎలా హ్యాండిల్ చేస్తుందో ముందు ముందు చూడాలి. ఇలాంటి పలుకుబడి ఉన్న వాళ్ళని వదిలేసి సామాన్య ప్రజలపైన ప్రతీకారం చూపడం అనేది కరెక్ట్ కాదని అంటున్నారు. సామాన్య ప్రజలు వాళ్ళ లైఫ్ టైం మొత్తం కష్టపడి ₹1 కూడబెట్టుకొని బిల్డర్స్ ని నమ్ముకొని ఇల్లు కొంటే, ఇప్పుడు హైడ్రా వచ్చి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చేస్తున్నారు అని ప్రజలు అంటున్నారు. ఈ జోన్లలో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన అధికారులకు కూడా శిక్ష పడాలి కదా. మొత్తానికి అయితే ఈ హైడ్రా ఆలోచన మంచిదే అయినా కూడా దానిని కరెక్ట్ వేలో ఇంప్లిమెంట్ చేయడం లేదు అని మా అభిప్రాయం. ఈ హైడ్రా గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ సపోర్ట్ గా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.